యుద్ధ ప్రభావం రొయ్యల ఎగుమతులపై పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాది నష్టాల నుంచి కోలుకున్న రైతులు మళ్లీ సాగు చేస్తున్నారు. ధరల పతనం ఆక్వా రైతులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. 4 రోజులుగా రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1,50,000 ఎకరాల్లో రొయ్య సాగు అవుతోంది. ప్రస్తుతం కేజీ రొయ్యలకు 30 నుంచి 40 రూపాయల ధర పడిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులకు వచ్చే రాబడికి సంబంధం లేకుండా పోతోంది. దీంతో రొయ్యల పెట్టుబడులు నిలిపేశారు రైతులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఆక్వా రైతులకు అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది అమెరికా విధించినటువంటి సుంకాల నుంచి కోలుకుంటున్నటువంటి ఆక్వా రైతుపై ఇప్పుడు అమెరికా అలాగే ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధంతో మళ్ళీ ఆక్వా రైతుల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫీడ్ ధరలు అలాగే వైరస్లతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఆక్వా రైతులకు ఇప్పుడు ఆ ఇరాన్పై ఇరాక్ అలాగే అమెరికా చేస్తున్నటువంటి యుద్ధంతో మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా కూడా ఎగుమతులు నిలిచిపోయి అలాగే ఆ ఎగుమతి చేసేటటువంటి కౌంటు ధరలు కూడా ఇప్పుడు పడిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రైతులకు పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అనేటటువంటి ఒక ఆందోళన అయితే వారిలో కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో ఈ ఆక్వా సాగు అనేది అవుతుంది. ఇందులో దాదాపుగా రొయ్యలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇందులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెరువుల్లో కూడా రొయ్యలు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో కౌంటు ధరలు బట్టి కూడా ధరలు అనేవి కేటాయిస్తూ ఉంటారు. దాదాపుగా ఒక 5-6 రోజుల క్రితం వరకు కూడా 30 కౌంట్ అంటే కేజీకి 30 తూగేటటువంటి రొయ్యల ధర 510 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది ఒక 40 రూపాయల వరకు కూడా తగ్గిపోయి 470 రూపాయలకు వచ్చింది. అలాగే 40 కౌంట్ ఉండేటటువంటి ధర ఏదైతే ఉందో అవి 410 రూపాయల వరకు కూడా పలికేది. కానీ ఇప్పుడు అది 360 పలుకుతోంది. అలాగే 100 కౌంట్ ఉండేవి గతంలో 270 రూపాయలు ఉంటే అది 240 రూపాయలకి చేరింది. అంటే ప్రతి ఒక్క కేజీకి దాదాపు 30 నుంచి 40 రూపాయల ధరలు ఇప్పుడు తగ్గించేయడంతో రొయ్యల సాగు అంటే ఒక కేజీకి 40 రూపాయలు తగ్గితే ఒక టన్నుకి వచ్చేసి దాదాపుగా 40,000 రూపాయల వరకు కూడా నష్టం వస్తూ ఉంటుంది. అలాగే ఈ నేపథ్యంలో రైతులకు పెట్టినటువంటి పెట్టుబడికి అలాగే వచ్చేటటువంటి ఆదాయానికి ఏమాత్రం కూడా సంబంధం ఉండనటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనా నుంచి కూడా ఇదే పరిస్థితి వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. కరోనా తర్వాత అమెరికా ఆంక్షలు, తర్వాత వ్యాధులు, వైరస్లు, సీడ్ బాగోకపోవడం, కూలీలు లేకపోవడం, ఫీడ్ ధరలు పెరిగిపోవడం, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులతోటి రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ప్రస్తుతం పట్టుబడి సాగిస్తే తక్కువ ధరకు అమ్ముకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి మనం చూస్తున్నటువంటి చెరువుల్లో కనుక ఈ రొయ్యలను వదిలేస్తే వాటికి మేత అలాగే ఆ కూలీల ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. కరెంటు ఖర్చులు అన్నీ కూడా కలిపి ఆ పెట్టిన పెట్టుబడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రాసెసింగ్ పరిశ్రమలు అలాగే ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ యుద్ధం వచ్చినా లేకపోతే అమెరికా ఆంక్షలు వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఏ చిన్న గడిబిడి జరిగినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కూడా అమెరికా ఆంక్షలు ఏవైతే ఉన్నాయో సుంకాలు ఎక్కువగా విధించడంతో వెంటనే ధరలు విపరీతంగా తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. రైతుకు సాగు తప్ప అంటే ఈ రొయ్య సాగు తప్ప మరొక సాగు అనేది తెలియనటువంటి నేపథ్యంలో తమ నష్టాలను పూడ్చుకునేందుకు తిరిగి మళ్ళీ అదే సాగు చేస్తూ దెబ్బతింటూనే ఉన్నారు. కరోనా తర్వాత వరుస విపత్తులు వారికి ఓవైపు తుఫాన్లు రావడం, లేదంటే సీడ్ బాగోకపోవడం, ఫీడ్ బాగోకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు అమెరికా ఆంక్షలతో ఇబ్బందులు పడినటువంటి రైతులు ఇప్పుడు తాజాగా ఇరాన్ ఇరాక్ యుద్ధంతో మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని ఆదుకుని ఈ ప్రాసెసింగ్ యూనిట్లని అలాగే ట్రేడర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి సరైన మద్దతు ధర లభించే విధంగా చూడాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. వార్ ప్రభావంతో రొయ్యల ఎగుమతులకు బ్రేక్ పడింది. సరుకు ఎగుమతికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. దుబాయ్, EU మార్కెట్లో పోర్టులు మూతపడ్డాయి. దీంతో ఎగుమతిదారులు డీలా పడుతున్నారు. కౌంట్ తక్కువగా ఉండే రొయ్యలకు అరబ్ కంట్రీస్లో మంచి ధర ఉండేదని వ్యాపారులు చెప్తున్నారు. లోకల్గా అమ్ముకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు.
రొయ్యలపై వారి ప్రభావం నడుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా సాగు, అందులో ప్రధానంగా రొయ్యల సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈ రొయ్యలకు సంబంధించి ఇతర ప్రాంతాలు, అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఈ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ ప్రాంతం ఉండడం, అదేవిధంగా రాష్ట్రం నుంచి పూర్తిగా దుబాయ్ వెళ్లే ఎగుమతులు పూర్తిగా నిలిపివేశారు. అంటే శ్రీలంక జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకకు సంబంధించి అమెరికా కూల్చివేయడం, ఆ అమెరికా మార్కెట్ ఈ జలమార్గంలోనే ఎక్కువగా, ఏపీ నుంచి ఈ జలమార్గంలోనే ఎక్కువగా రొయ్యలు వెళ్లాల్సి ఉండడంతో పూర్తి స్థాయిలో దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే తాజా పరిణామాలతో ఇతర ఆ దేశాల నుంచి ఆర్డర్లు కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఎందుకంటే రొయ్య సాగుకు సంబంధించి కౌంటుకు సంబంధించి రేటు ఉంటుంది, పెద్ద కౌంటుకు సంబంధించి రొయ్య దానికి సంబంధించి ఇతర దేశాల్లో దానికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన రేటు ఉంటుంది. కాబట్టి ఇటు ఎక్స్పోర్టర్స్ కావచ్చు, ఇక్కడ సేకరించిన రొయ్యను వాటి ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటారు. అంటే దేశం నుంచి దాదాపు 80% సముద్ర ఉత్పత్తులు ఏపీ నుంచే అమెరికాకు వెళ్తాయి. అంటే మొత్తం దేశం నుంచి వెళ్ళే 100% ఈ సముద్ర ఉత్పత్తుల్లో 80% అనేది ఏపీ మార్కెట్ నుంచి వెళ్ళడంతో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే దాదాపు 21,000 కోట్ల విలువ గల 3.60 లక్షల టన్నులు రొయ్యలు ఎగుమతులు జరిగింది. ఆ రొయ్యకు సంబంధించి ఇతర ప్రాంతాలు, ఆ కంట్రీస్లో ఎక్కువగా రొయ్యలకు సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఉండడం, దానికి అనుగుణంగానే ఈ కౌంట్కి సంబంధించి కూడా రొయ్యల్ని ఏదైతే ఆక్వా సాగుకు సంబంధించి వాటిని ఇక్కడ తీసుకురావడం దానికి అనుగుణంగా చేస్తారు. అంటే గతంలో అమెరికా టారిఫ్లు పెంచడంతో పూర్తి స్థాయిలో అమెరికా కంటే కూడా ఇతర యూరోపియన్, దుబాయ్ కావచ్చు, అదేవిధంగా యూరోపియన్ దేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్, ఎందుకంటే యుద్ధం పరిస్థితి, అదేవిధంగా వారి పరిస్థితులు, జలమార్గంలో వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో రొయ్యకు సంబంధించి గతంతో ప్రస్తుతానికైతే అన్సీజన్ అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సార్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతం వారు నడుస్తుంది మన రొయ్యకు సంబంధించి? వార్ నడుస్తుందండి. ప్రజెంట్ అన్నీ కూడా యూరోప్ కంట్రీస్, యూఎస్ కంట్రీస్కి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ వార్ వల్ల ఏంటంటే ప్రజెంట్ అక్కడ డిమాండ్ వల్ల ఏంటంటే ఫ్లైట్ ఛార్జెస్ కూడా క్యాన్సిల్ అవ్వడం వల్ల, షిప్మెంట్లు అవ్వడం వల్ల మరి కేజీకి ఎక్స్పోర్ట్ ఖర్చు నుంచి డబల్ ఛార్జెస్ అవుతున్నాయి. దానివల్ల కూడా ప్రజెంట్ ఎగుమతిదారులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ప్రస్తుతానికి. దట్ అంటే ఇప్పుడు ఈ 1 మంత్ వల్ల బ్యాన్ పీరియడ్ అయిపోవడం వల్ల ఇప్పుడు తక్కువ సరుకుల వల్ల ప్రజెంట్ అన్ని కూడా బోట్ వాళ్ళు అందరూ కూడా మార్కెట్ వాళ్ళకి అమ్ముతున్నారు తప్ప ఎక్స్పోర్ట్ అవుతలేదు ప్రజెంట్ రైలు. దీనివల్ల కొంచెం బోట్ వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నది. డీజిల్ రేట్లు పెరిగిపోవడం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల కూడా డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. టోనా ఫిష్ కూడా ఇప్పుడు ఎగుమతి ప్రజెంట్ లేదు, అవన్నీ కూడా యూరోప్ కంట్రీస్కే. ఈ టైగర్ ప్రాన్స్ అన్నీ కూడా యూఎస్ కంట్రీస్కి, దుబాయ్ అటు సైడ్ వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫారిన్కి ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఈ లోకల్ సేల్స్కి, హోటల్స్కి అమ్మవలసి వస్తున్నాయి. ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు నడుస్తున్నాయి. మీకు ఇంతకు ముందుతో పోలిస్తే ఎప్పుడైనా అమెరికా టారిఫ్లు పెంచినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురైంది? టారిఫ్లు అంటే అది పూర్తిగా అమలు అవ్వలేదు కాబట్టి ఫస్ట్ 1 వీక్ వరకు కొంచెం ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ మనకు టైం ఇచ్చారు కాబట్టి అది పెద్దగా అప్పుడు పెద్ద ఏం అనిపించలేదు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పరిస్థితులు. ఇప్పుడు అంటే ఎట్లా ఎన్నాళ్ళు ఉంటుందంటే సరే చెప్పండి. ఇది మన వారం కంపల్సరీ హాఫ్ చేయాలనైతే చాలా నిబంధన అవుతుంది ఎక్స్పోర్టర్గా. యాక్చువల్గా ఎక్కువ సరుకు మన ఈ ప్రాన్స్ కానీ, సీ టైగర్ కానీ మన గల్ఫ్ కంట్రీ వెళ్తున్నాయి. మళ్ళీ హోటల్ కానీ అన్ని టూరిస్ట్ ఎక్కడ ఎక్కువ వస్తున్నారు ఆ రోజు, దానివల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాస్ట్ బాగా సక్కం అయిపోతుందిగా, యాక్చువల్లీ అమ్మవాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇక ఎక్స్పోర్ట్ రేట్ ఒకటి ఉంటుంది, హోటల్కి వెళ్ళి వాళ్ళు తిని దాని తర్వాత ఎక్కువ సరుకు పడినప్పుడు అంతా హోటల్లో చేయాలంటే అవ్వదు కదా. మెయిన్ ఎక్స్పోర్ట్ ఉంటేనే వ్యవస్థ ముందుకు నడుస్తూ ఉంటుంది. సో అంటే వారు తగ్గడం వల్ల కొంచెం త్వరగా మంచిదని కోరుకుంటున్నాం. చూసుకోవచ్చు, ఎగుమతిదారులు చెప్తున్నారు ఇది ఎందుకంటే ఈ స్థాయిలో లోకల్గా ఈ స్థాయిలో మనం బిజినెస్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇతర దేశాలు, అరబ్ కంట్రీస్లో దానికి సంబంధించి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావంతో పూర్తి స్థాయిలో తమకు బిజినెస్లో ఇంకా మరింత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ స్థాయిలో మనం చూసుకోవచ్చు ఈ రొయ్య సైజులో ఇతర దేశాలకు, అదేవిధంగా అక్కడ రెస్టారెంట్లు, అదేవిధంగా అదర్ కంట్రీస్లో దానికి సంబంధించి దానికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎగుమతిదారులు దానికి అనుగుణంగానే బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ ఇది పూర్తి స్థాయిలో ఈ వారికి సంబంధించి గత 15 రోజుల నుంచి దాని ప్రభావం ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. తాము ఇతర కంట్రీస్ వచ్చిన ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయని ఎగుమతిదారులు చెప్తున్నారు. ఇతర కంట్రీస్ తాము పంపించాలన్నా కూడా చేసుకున్న ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేస్తారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు హోల్సేల్ మార్కెట్లో తగ్గినా రిటైల్ మార్కెట్లో ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఇవే ధరలు కొనసాగాయని వ్యాపారులు చెప్తున్నారు. రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో ఒకవైపున ఆక్వాకి సంబంధించిన ధరల మీద హోల్సేల్ మార్కెట్లో అంటే అటు ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ధరలకు కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. ఇక్కడ
30 కౌంట్ కానీ అదేవిధంగా 50, 60 కౌంట్ కానీ వాటి ధరలు అయితే ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదనేది మనకు తెలుస్తా ఉంది. అటు వనామీతో పాటు టైగర్ రొయ్యను కూడా పెద్ద ఎత్తున విక్రయాలు ఆదివారం కావడంతో మార్కెట్లో విక్రయాలు జరుపుతున్న పరిస్థితి. అయితే ధరలు ఒకసారి పరిశీలిస్తే గత వారం ఏదైతే ధరలు ఉన్నాయో అదే ధరలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నట్టుగైతే వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఇక్కడికి వచ్చేటువంటి రోజంతా కూడా అవినగడ్డ, నాగాలంక ఈ ప్రాంతాల నుండి వస్తుంది. చెరువులు కూడా కొంత ఇప్పుడే క్లోజ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ధరల ప్రభావం ఏదైతే యుద్ధం ప్రభావం అయితే ఈ ధరల మీద రిటైల్ మార్కెట్లో లేదని అయితే వ్యాపారులు చెప్తున్నారు. గత వారంలో ఉన్నటువంటి కిలో 500 ఏదైతే ఉందో అదే ధర కొనసాగుతూ ఉంది. ఒక 20-30 రూపాయలు అటు ఇటుగా ధర కొనసాగుతుంది కానీ పూర్తి స్థాయిలో ధర ఎక్కడ తగ్గుముఖం పట్టలేదని అయితే చెప్తా ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ అన్ని రకాల రొయ్యలు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో కూడా ఉన్నాయి. స్టాక్ కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న నేపథ్యంలో అటు వనామీ కానీ టైగర్ రొయ్య కానీ పెద్ద కౌంట్ను కూడా అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి. ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయనేది కూడా వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇప్పుడు యుద్ధం ప్రభావంతో స్టాక్ కూడా పూర్తి స్థాయిలో ఎగుమతులు నిలిచిపోయినాయి అంటున్నారు. ధరలు హోల్సేల్ మార్కెట్లో తగ్గుతున్నాయి అంటున్నారు. మీ దగ్గర ఇంకా ప్రభావం రాలేదండి. ఇంకెక్కడికి మామూలుగా చెరువులు తక్కువ, రైలు సీడేసింది తక్కువ, దాని మీద తక్కువ రైలు వస్తాం వల్లనే రేట్ ఎక్కువ ఉంది. మనకు వచ్చేది మార్కెట్ రేట్లకి రైలుకి ఆ ఎక్స్పోర్ట్ రేట్లకి సంబంధం ఉండదు. అది వేరే ఎక్స్పోర్ట్. ఇది ఇక్కడికి వచ్చేవన్నీ దీనికి సంబంధించినవి ఎప్పుడు కుడియడంగా అదే రేటు ఉంటాయి, ఒక 20 అటు ఇటుగా. అంటే పోయిన వారం ఇప్పుడు మీరు 30 కౌంట్ల లెక్కన అమ్ముతున్నారా కిలోల లెక్కన? కిలో లెక్కన. పోయిన వారం ఎంత ధర ఉంది? టైగర్ రొయ్య, వనామీ రొయ్య ఇప్పుడు ఎంత ఉంది? పోయిన వారం 500 అమ్మాము. వనామీ రైలు టైగర్ రొయ్య 500 అమ్మాము. ఇప్పుడు వనామీ రొయ్య 450, 300, 250 అట్లా అమ్ముకొస్తున్నాము. వినియోగదారులు అడగట్లేదా మన ఈ ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి కాబట్టి రేట్లు తగ్గినాయి కాబట్టి ఇక్కడ ఎందుకు పెరిగినాయి అని అడుగుతా ఉంటున్నారా? సార్ అడుగుతున్నారు కానీ ఆ సరుకు లేక రేట్లు పెట్టి కొనుక్కొస్తున్నాము. మేము అక్కడ 100 కేజీలు కొనుక్కొచ్చామండి. ఇక్కడ కేజీ అమ్మాలి. 4 రీలు 2 రీలు అని అంటూ ఉంటారు. మేము కట్ వేసి అమ్ముతాము. దాని మీద ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది, 8 రోజులైంది. ఎక్స్పోర్ట్లు అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ మార్కెట్లో నిలిచిపోయిన పరిస్థితి ఎక్స్పోర్ట్స్. దాని ప్రభావం పడి ఇప్పుడు మన ఈ రిటైల్ మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంటుందా ఈ మధ్యకాలంలో? ఉంటుంది సార్, ఉంటుంది. కానీ ఈ 2-3 రోజుల్లో తెలిసిద్ది. ప్రస్తుతానికి అయితే వాళ్ళ మామూలు రేట్లే ఉన్నాయి. తగ్గితే ఎంత తగ్గే అవకాశం ఉండదు? కిలో 100 రూపాయలు తగ్గిద్ది. 70, 80, 100 ఆ రేంజ్లో తగ్గిద్ది. సేల్స్ అలాగే ఉన్నాయి అన్న ప్రభావం? అంటే సేల్స్ మామూలుగానే ఉంది, నార్మల్ ఎప్పుడు ఉండే సేల్సే ఉంది. ఏ రకాలు ఇప్పుడు అందుబాటులో ఉంటుంది? వనామీ, టైగర్ ఈ 3 రకాలే ఉన్నాయి. వనామీ, టైగర్, షాక్రే అని 3 రకాలు. ఈ 3 రకాల మీదే ఉంది ఇప్పుడు. అది మొత్తంగా అయితే యుద్ధం ప్రభావం ఇంకా ఆ రొయ్యల ధరల మీద అయితే రిటైల్ మార్కెట్లో ఇంకా పడలేదని అయితే వ్యాపారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత వారం 500 రూపాయల కిలో ఏదైతే ఉందో అదే ధర ఇంకా కొనసాగుతుందని చెప్పి అది వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే హోల్సేల్ మార్కెట్లో అంటే అటు పశ్చిమ గోదావరి కానీ తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా నిలిచిపోయాయి కాబట్టి వాటి ధర అక్కడ 40 రూపాయల వరకు కౌంట్లో తగ్గినట్టుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. దాని ప్రభావం ఇంకా రిటైల్ మార్కెట్కి రావడానికి ఇంకో 2-3 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. ఈ వారంలో యుద్ధం కొనసాగితే కనుక ఈ వారంలో ఒక 100 రూపాయల లోపు కిలోకి రొయ్యల మీద ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి అయితే వ్యాపారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.